నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. విశాఖగా ఎంపీ గెలిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీలో చేరిన యువత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేకే రాజు. అబద్ధాలు తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హిందూపురం రోడ్ షోలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలేనని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఎప్పుడూ లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని విధంగా 99% హామీలు అమలు చేశామని, అదే చంద్రబాబు తన హామీలను చేతబుట్టలో వేశారన్నారు. అమలు చేసే అంశాలతోనే ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసేలా ప్రజలు ఆశీస్సులు కోరుతున్నట్లు తెలిపారు. మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు. మీ బిడ్డ అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు, ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన
పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ, చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ పరీక్షించాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ప్రాంతాలతో కూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని, తాను ఎంపీగా గెలిపిస్తే చర్చల మీద దాడులు నిలుపుదల చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని, టీడీపీ అభ్యర్థి భరత్, వైసీపీ అభ్యర్థి ఝాన్సీలకి ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు. మణిపూర్ ఘటన మీద ప్రతిపక్షాలు నోరెత్తలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కోర్టు ఆర్డర్ తెచ్చానని గుర్తు చేశారు. తెల్లవారి 3 గంటలకు హైదరాబాదులో ఉన్న ఒక ఫ్యాను, నా ఫాలోవరు, ఇప్పుడు ఒక 15 నిమిషాల డాక్యుమెంటరీ చేశాడు. నేను షాక్ అయ్యాను. ఈ డాక్యుమెంటరీ చూసిన వారు కేఏ పాల్ చరిత్ర, సైకిల్కి కానీ ఫ్యాన్కి కానీ ఇంకొక గుర్తుకి ఓటేయరు. భయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. మొత్తం విశాఖపట్నం అంతా తిరిగాను, 7 నియోజకవర్గాలు తిరిగాను. మరలా భీమిలి ఎస్కోట్ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నెంబర్ 2, నెంబర్ 3 క్యాడర్, వైసీపీ కార్యకర్తలు. నిన్న స్టీల్ ప్లాంట్ సార్, మీరొక్కరే స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపారు, 100కి 100% మేము మీకే ఓట్లేస్తాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. గత ఎలక్షన్లో 2019లో వైసీపీకి 4 లక్షలు, టీడీపీకి 4 లక్షలు వచ్చాయి. ఈసారి 1,00,000 ఓట్లు కూడా రావట ఒక్కొక్కరికి. ఎందుకు? విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచమంతా తిరిగి విశాఖని ఎంతో అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడున్నవారు 2 ప్రధాన పార్టీలు, మీకు తెలుసు, విశాఖ అంతటినీ దోచుకున్నారు. అందుకనే ఒక ఫ్యాను, చిన్న కుర్రోడు 13 సంవత్సరాల్లో తణుకు శాంతి సభ అటెండ్ అయినాడు. రాత్రి 2-3 గంటలకు ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాడు. నేను చూశాను 2 సార్లు, ఆశ్చర్యపోయాను. ఈ డాక్యుమెంటరీ చూసిన ప్రతి ఒక్కరూ విశాఖపట్నంలో 20 లక్షలు, 20 మంది కూడా ఇంకొక పార్టీకి ఓటేయరు. ఇదేంటిది? డాక్టర్ కేఏ పాల్ ఏంటి, చరిత్ర ఏంటి, ఆయన ఎంపీగా నిలబడడం ఏంటి, ఇంకొకరికి ఎవరైనా ఓటేయడం ఏంటి? అందులో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చారు. డాక్టర్ కేఏ పాల్ 10 రత్నాలు వాళ్ళు చేసిన అప్పు తీర్చి 20 లక్షల ఓటర్స్ కుటుంబానికి ఉచితంగా ఇవ్వడానికి నేను వచ్చాను. బొత్స ఝాన్సీనో
టీడీపీ భరత్ను ఒకవేళ ఎవరైనా 1,00,000 ఓట్లనే వేశారంటే ఆ ఓట్లు వేస్టే కదా. దేవుడు, దేశం, రాజ్యాంగం ఇచ్చిన విలువైన ఓటును మీరు ఎందుకు వేస్ట్ చేయాలి? ఇప్పుడు దాకా 77 సంవత్సరాలు ఆ 2 కులాలు 2 కుటుంబాలు ఏలాయి. ఇప్పుడు మీరు మీడియా మిత్రులు ఈ 15 నిమిషాలు డాక్యుమెంటరీని చూడండి, ప్రతి ఒక్కరికి మీ ఛానల్లో చూపించండి. దేశాన్ని రక్షించాలంటే నేను ఒకరిని పార్లమెంట్లో అడుగు పెట్టాలి. గాజువాక అసెంబ్లీని రక్షించాలంటే గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8 కొండ గుర్తుకు ఓటేయండి. పార్లమెంట్ అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 14 కొండ గుర్తుకు ఓటేయండి. 10 మందితో ఓటేయించండి. మీరే మా కార్యకర్తలు, మీరే మా నాయకులు, మీరే నా కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ తోడల్లుడు భరత్ మామ బాలకృష్ణ. ఒక కుటుంబమేనా? భరత్ తాత, అమ్మ, నాన్న, మా అమ్మ నాన్న ఇక్కడ ఎంపీలు ఏమైనా చేశారా? వాళ్ళు మాత్రం 1,000 కోట్లు దోచుకున్నారు. 5 లక్షల కోట్లు తెలుగుదేశం దోచుకుందని వైసీపీ, 7-8 లక్షల కోట్లు వైసీపీ దోచుకుందని తెలుగుదేశం, 25,000 కేజీలు డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చారని తెలుగుదేశం భరతే లోకేశే తెచ్చారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. చూసారా, ఈ కొండ నీళ్ళు తాగమని ఎలక్షన్ కమిషనులే 100 చలివేంద్రాలు పెట్టి రిఫ్రిజిరేటర్ పెట్టలేదు. కొండ నీళ్ళు తాగండిరా అంటే అర్థం తెలుసా మీకు? కొండకే ఓటేయండిరా. ఎలక్షన్ కమిషన్ కూడా మన కొండనే కోరుకున్నారు, కొండనే ఎన్నుకున్నారు, కొండ నీళ్ళే ఇస్తున్నారు. మోదీ గారు కూడా కొండ నీళ్ళే తాగుతారు. జగన్ తమ్ముడు కొండ నీళ్ళే. చంద్రబాబు నాయుడు గారు మరి రిఫ్రిజిరేటర్ నీళ్ళు తాగుతారేమో నాకు తెలియదు. కొండ నీళ్ళు తాగండి చంద్రబాబు గారు, మీకు ఆరోగ్యం అని. అమెరికాలో కొండలు, ప్రపంచమంతా కొండలు. మీ ఇంటిలో మీరు ఈ కొండగా మీ జీవితాన్ని గడుపుకోండి. ఫర్ ఎనీ అదర్ సింబల్, బికాస్ ఆల్ అదర్ సింబల్స్ హ్యావ్ నాట్ సేవ్డ్ అవర్ కంట్రీ. కనుక టు సేవ్ ద కంట్రీ, టు సేవ్ డెమోక్రసీ, టు సేవ్ సెక్యులరిజం ఒక్కొక్కరు 10 మంది, 100 మంది, 1000 మందికి చెప్పి కొండ గుర్తుకే ఓటేయమనండి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 45 వార్డులో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయా కార్యకర్తలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో ఇనార్బిట్ మాల్ వస్తుందని, దీంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయన్నారు. పార్టీలో చేరి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంప హనోక్ తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగురాల బిజినెస్ చేసేది అడగండి, మీ ఫ్యామిలీ రంగురాల బిజినెస్ చేసిందా లేదా? రంగురాల అఫీషియల్ మైనింగ్ కూడా తెచ్చుకున్నాం. ఎందుకు లేని వదిలేస్తుంటే ఏదో పెద్ద పైకి గాంధీవాదుల మాట చేసి అన్ని కూడా చీకటి వ్యాపారాలని మాట్లాడేవేమో ఇలా ఏదో చెప్తారు. శ్రీరంగనీతులు చెప్పినట్టు రంగపాలు చేసి శ్రీరంగనీతులు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్ళు ఎమ్మెల్యే కింద ఉన్నాం, ఫ్లోర్ లీడర్ కింద ఉన్నాం, బీజేపీ అధికారంలో ఉంది. 1 కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి 10 మంది ఉపాధి కల్పేదని తీసుకొచ్చేవారు. నాకు పదవులు ఎవరైనా 1,450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అను గారు, వార్డు అధ్యక్షులు పేటరావణ గారు ఆధ్వర్యంలో తారక రామనగర్, గురునాథరావు కాలనీ, లక్ష్మీనారాయణపురం, రామచంద్ర నగర్, సంతోష్మత్ కాలనీ, ఈ కాలనీ నుంచి గణేష్ నగర్, ఈ ప్రాంతం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పెట్టుబడుల్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుందని భావించి ఈరోజు ఇందులో ఇక్కడ పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా
మీరు ఏదైతే నమ్మకంతో ఏదైతే మంచి జరుగుతుందని ఏదైతే కాంక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కుటుంబ సభ్యులుగా చేరారో మీ అందరికీ కూడా తప్పకుండా మీకు సరైన గౌరవం దక్కి భవిష్యత్తులో మీరు గర్వపడే విధంగా మీరు సంతోషపడే విధంగా మిమ్మల్ని నలుగురు కూడా ప్రశంసించే విధంగా పార్టీ రేపు చేయబోయే కార్యక్రమాలు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయబోయే కార్యక్రమాలు కానీ ఉంటాయి. తప్పకుండా మీ అందరికీ కూడా మంచి స్థానం కల్పించడం జరుగుతుంది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి ఉపాధి ఉద్యోగావకాశాల కల్పన విషయంలో మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మీ వార్డులోనే ఈరోజు ఇనార్బిట్ మాల్ వస్తుంది. ఈ 45వ వార్డులో ప్రతి ఓటరు కూడా 45లో ఉన్న ప్రతి ఓటరు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కళలో కూడా ఊహించిన విధంగా ఈరోజు మీ వార్డులో 45వ వార్డులో 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి నిజంగా మనందరం కూడా ఈ వార్డులో 100% ఆ పెట్టుబడులను స్వాగతించి మన బిడ్డల భవిష్యత్తుకు మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ప్రతి ఓటు కూడా మీ అమూల్యమైన ప్రభుత్వమైన ప్రతి ఓటు కూడా 45ల వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి రేపు విశాఖపట్నం ప్రజలు మంచి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం మంచి చేస్తే ఏ విధంగా స్వాగతిస్తారనే విధంగా తీర్పు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ జై జగన్. విశాఖ నగరంలోని మురళీనగర్ లో స్నేహ సంధ్య సభ్యురాలు శకుంతల సౌజన్యంతో మానవమూర్తి కె త్రిపుర సుందరరావు స్ఫూర్తితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా గత 20 ఏళ్లుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తదితర అంశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సుందర్రావు స్ఫూర్తిని కొనసాగింపుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవి కాలం ముగిసే వరకు ప్రతిరోజు మంచినీరు మజ్జిగ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. విశాఖపట్నంలో గత 20 సంవత్సరాలుగా త్రిపుర సుందరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, ఇక్కడ ఉన్నటువంటి పాదచారులు, ఇటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని, వాళ్ళకి సేద తీర్చడం కోసం ఈ చలివేంద్రాన్ని గత 20 సంవత్సరాలుగా నిర్వహించేవారు. అనుకోకుండా ఆయన 2022లో అకాల మృత్యు అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏమో శ్రీమతి శకుంతల గారు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం రాష్ట్రంలో, దేశంలో ఈ ఎండ తీవ్రత నుంచి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దాహం తీర్చి, దప్పిక తీర్చి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో సుందరరావు గారు చేస్తున్న కార్యక్రమాన్ని కొనసాగించడానికి మేమందరం కూడా మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుంచి కూడా మేము కొనసాగిస్తున్నామని చెప్పి మనవి చేస్తున్నాం. దీంతోపాటు ఈ వేసవి తీవ్రత నుంచి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ముఖ్యంగా 10 నుంచి 4 మధ్యని ఎక్కువ తీవ్ర ఎండ ఉన్నప్పుడు బయటకు రాకూడదు. వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మంచినీరు లేకపోతే ఇటువంటి మజ్జిగ, ఇటువంటి సామాన్యులు పేద వర్గాల వారికి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా హస్బెండ్ త్రిపుర సుందరరావు గారి స్ఫూర్తే. అతను ఎంతో కాలం నుంచి ఈ మజ్జిగ అనేది, మంచినీరు అనేది సరఫరా చేస్తూ ఈ దాహం తీరుస్తున్నారు వీళ్ళందరికీ. అలాగే నేను కూడా అతని స్ఫూర్తితోని ఇది మొదలుపెట్టాను. కొంతకాలం ఒక 2 నెలలు కొనసాగించి ఈ ఎండ తీవ్రత తగ్గే వరకు ఈ మంచినీరు ఉన్న మజ్జిగ అవసరం అయినప్పుడు ఇద్దామనేసి దీంతో అనుకుంటున్నాను. దీనికి మా బ్రదరు శ్యామ్ ప్రసాద్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీ, తర్వాత తక్కిన టీమ్ మెంబర్స్, హ్యూమన్ రైట్స్ టీమ్ మెంబర్సు, ఇంకా తక్కిన అందరూ సపోర్ట్ వల్ల మా తమ్ముడు జగన్ వీళ్ళందరూ సపోర్ట్తోని ఇది సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడపాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. రావెల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫైర్ అలారమై ప్రజలకు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు సంస్థ సేల్స్ మేనేజర్ మంజునా తెలిపారు. విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రావెల్ కంపెనీకి చెందిన ఫైర్ వస్తువుల ప్రదర్శన, వాటి పనితీరు తదితర వాటిపై వ్యాపారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జయ ఎలక్ట్రానిక్స్ సంస్థ భాగస్వామ్యంతో ప్రజలకు ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జయ ఎలక్ట్రానిక్స్ సంస్థ మేనేజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఇంట్లో, అపార్ట్మెంట్, కార్యాలయాల్లో వేసవి సమయంలో ఫైర్ అలారం ఎంతో
అవసరమని, వాటిని గుర్తించి ప్రజలకు కూడా వీటి విశిష్టత తెలియజేసే విధంగా టెక్నికల్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాణాపాయంతో పాటు ఆస్తి నష్టం నుంచి ఈ అలారం ద్వారా నివారించవచ్చునన్నారు. ఈ పరికరాలను ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరారు. Manjunath, I'm the regional sales manager, take care of entire Southeast. So today we are conducting a road show, that is technical training about the Ravel products. So with the coordination with our Jaya Electronics. Jaya Electronics is our authorized partner for AP and Telangana. So they are exclusive distributors. So today we have conducted one technical program about the products, what will be there, how to do the installation and what's the technical training to the AP and system integrator partners. So that's basically a program about on this one. So I think you can see the people who are already there and they have visited the product and they are doing. So నా పేరు కోటేశ్వరరావు అండి. మేము జే ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ తరపున చేస్తున్నాము. మేము రావెల్ ఫైర్ అలారం డిస్ట్రిబ్యూటర్. మేము జనరల్గా అంటే అందరికీ తెలుసు ఫైర్ అలారం ఎంత నెసిటీ అనేది అందరికీ తెలుసు అన్నమాట. ఈ ఫైర్ అలారం అనేది సమ్మర్లో ఎంత నెసిటీయో ఎవరికని తెలుసు. మనకి ఆ ఫైర్ సేఫ్టీ మూలంగా చాలామందిని మనం బతికించవచ్చు, ఏమి మనకి అసెట్ లాస్ అవ్వకుండా కూడా మనము చేయవచ్చు అన్నమాట. దీనికి మేము ఏపీ తెలంగాణకి రావెల్ అనే బ్రాండ్కి మేము ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ము. మేము అంటే మాకెంత నాలెడ్జ్ ఉందో దాన్ని మా తెలిసిన వాళ్ళందరికీ, మా క్లయింట్స్కి, వీళ్ళందరికీ టెక్నికల్గా వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసి వాళ్ళని కూడా గైడ్ చేద్దాము, వాళ్ళని కూడా ట్రైన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. అంతే. మాది వచ్చేప్పటికి ఇండియన్ మేక్ అండి. యూఎల్ అప్రూవ్డ్. ఆ యూఎల్ అప్రూవ్డ్ అంటే ఏంటంటే హై క్వాలిటీ అప్రూవ్డ్ అన్నమాట. మంది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. మంది యూఎల్ లిస్టెడ్ అనేది ఏంటంటే మన ఇండియాలో మన కంపెనీదే ఫస్ట్ వచ్చిందన్నమాట. మందికి మ్యాక్సిమం షేర్ కూడా మందే ఎక్కువ ఉంటుంది మొత్తం అంతా, క్వాలిటీ వైజ్గా కానీ ఇది కానీ. మనకి నాట్ ఓన్లీ ఇండియా, మనం వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. మనకి వేరే కంట్రీస్ కూడా జనరల్గా ఏం చేస్తారు, వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకుంటారు. అలాంటిది మనం ఏం చేస్తున్నాము, మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట. క్వాలిటీ అనేది అంటే 20 years రిలయబిలిటీ అన్నమాట ఫైర్లోనే. టోటల్ ఓవరాల్ 34 years రావెల్ గ్రూప్ ఉంది. అదృష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా వైజ్గా మేము యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ మేము ఫస్ట్ అవార్డు మాకు వచ్చింది. యాజ్ ఎ గుడ్ అచీవ్మెంట్ టు ఏపీ అండ్ తెలంగాణ. We got platinum award from Ravel. మాకు కాంటాక్ట్ చేయాలంటే మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్లు అండి. మేము డీలర్స్కి సప్లై చేస్తాం. మేము డీలర్స్ వచ్చేప్పటికి ఏం చేస్తారంటే డీలర్స్ మీకు ఎండ్ యూజర్లకి సప్లై చేసి ఇన్స్టలేషన్ చేస్తామంట. అంటే సిస్టమ్ ఇంటిగ్రేటర్ అంటాం. వీల్ కాల్ దెమ్ యాజ్ ఎ సిస్టమ్ ఇంటిగ్రేటర్. వీఆర్ ది లైక్ హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్. మాకు డైరెక్ట్గా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంటాక్ట్ అవ్వచ్చు, మా డిస్ట్రిబ్యూటర్ కాంటాక్ట్ అవ్వచ్చు, మా సిస్టమ్ ఇంటిగ్రేటర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది. మా క్లయింట్స్ అందరూ వైజాగ్ వాళ్ళు. వీళ్ళు మిస్టర్ మంజునాథ్, హీ కేమ్ ఫ్రమ్ బెంగళూరు ఫర్ రీజనల్ హెడ్. హీజ్ ఎ రీజనల్ హెడ్ ఫర్ రావెల్ ఎలక్ట్రానిక్స్. థ్యాంక్ యూ. ఏపీలో మద్యం నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ మాటే మర్చిపోయారని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. సిలకాం, మల్లికుసుమి వంటి మారుమూల గ్రామాల్లో పలువురు ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడుగులోని ఎన్నెలి చర్చిలో 5 గ్రామాల పాస్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలతో కలిసి సమావేశమయ్యారు. ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఓటర్లకు గీత వందనాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయం కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులంతా ఓ త్రిశూలంలా పనిచేస్తున్నారని కొనియాడారు. కార్డు చేసి ఇచ్చేస్తారు. ఎవరైతే 70 ఏళ్ళ పైన ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు వీటికి కూడా ఇస్తారు. అండ్ సొంత ఇళ్ళు ఇస్తారు. మహిళలకి 20 లక్షలు డ్వాక్రా లోన్ ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ అదే కాకుండా ముద్రా లోన్స్ లో కూడా 20 లక్షలు ఇస్తున్నారు. మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారి ప్రభుత్వం. సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ వస్తుంది. అమ్మ తప్పనిసరిగా చేయండి అమ్మా. కమలం గుర్తమ్మ, మోదీ గారు గుర్తు, మన అందరికీ మంచి జరుగుతుంది. ఎంపీగా కమలం గుర్తు వేయండమ్మా, ఎమ్మెల్యేగా గ్లాస్ వేయండమ్మా. మోదీ గారు తెలుసా? మోదీ గారు తెలుసా? మోదీ గారు తెలుసా మీకు? రేషన్ బియ్యం ఇస్తుంది మోదీ గారే. అంత్యోదయ కార్డులు ఇస్తుంది మోదీ గారే. మేడం గారి గీతమ్మ గారి నాయకత్వం, 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 నాయకత్వం.
నాయకత్వం, సీఎం గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అమ్మ సొంత ఇంటి కళ, ఇల్లు, ఉద్యోగాలు పిల్లలకి, వైద్యం, తర్వాత మహిళలకి ఉద్యోగాలు, మహిళలకి సాధికారత. 2 లక్షల నుంచి 20 లక్షల డ్వాక్రా రుణాలు పెంచారమ్మా. సొంత ఇంటి కళ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. మోడీ గారికి కమలం గుర్తు, నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున. సో కమలం గుర్తు ఎంపీకి. అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతోటి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు. సో వారికి ఇక్కడ గ్లాస్ గుర్తు పైన, ఇది కమలం గుర్తు పైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందమ్మా. గ్లాస్ మీద ఒకటి, పువ్వు మీద 3వ నెంబర్ అమ్మా. ఇది 3వ నెంబర్, అది 5వ నెంబర్. ఓకే, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఏమి రూపాయి కట్టకలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా. అండ్ మహిళలందరికీ కూడా 1500 రూపాయలు, ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా 15, ఎంతమంది ఉంటే అంతమంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తున్నారు. 4000 పెన్షన్ చేశారు. అదే వికలాంగులకి అయితే 6000 చేశారు. అందరికీ చెప్పండి అమ్మా, మంచి జరుగుతుంది. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందమ్మా. మన జీవితాలు బాగుంటాయి. మోసం చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం, నమ్మొద్దమ్మా. అయిపోయింది కదా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్. విశాఖగా ఎంపీ గెలిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీలో చేరిన యువత, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేకే రాజు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.